గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ బృందం ఈరోజు మరి రాయపతి మండలం పల్లెన వాడన తండన అభయాస్తం 6 గ్యారంటీలలో భాగంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా మా సారథి కళాకారులు ప్రతి ఒక్కరు కూడా ఊర్లలో పాటల ద్వారా మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. రాగానే ఇంత పెద్ద ఎత్తున సహకరించిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మే జూన్ మాసాలలో కూడా విపరీతమైనటువంటి ఎండలు కొడతా ఉన్నాయి, 45 డిగ్రీ పైన కొడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి అత్యవసరం అంటే ఉదయం 9 గంటల బయటికి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాతనే వెళ్ళాలి. ఎందుకంటే టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం ఈ వడదెబ్బ తగిలి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మరి ఎప్పటికప్పుడు నీళ్లు తాగాలి, ద్రవ పదార్థాలు జ్యూస్ లాంటివి తాగాలి, మరి బాడీలో తేమ శాతం చూసుకోవాలి. ఇక మనం చేస్తూ అంతేగా ఈ వేసవి పంటలు అన్ని కూడా కోయడం జరిగింది. ఈ వరి కొయ్యలను రైతన్నలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ గడ్డిలను వరి కొయ్యలను కాలబెడతా ఉన్నారు. అలా కాలబెట్టడం ఆ భూమిలోని సారం అంతా తగ్గి మనకు భూమికి చెడు చేసే కీటకాలతో పాటు మంచి చేసే కీటకాలు కూడా చనిపోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి అలా నిప్పు అంటిపెట్టకూడదు. నిప్పు అంటిపెట్టి మనం వెళ్ళిపోయినట్లయితే పక్కన ఎద్దుల కొట్టాలు కానీ మరి పైపులు కానీ కాలిపోతూ ఉన్నాయి. మనం పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నాం. చట్టరీత్యా నేరం. కాబట్టి దయచేసి అలా కాలబెట్టకూడదని మనవి చేస్తూ అదేవిధంగా ఈ జూన్ మాసం 12వ తారీఖున పాఠశాలలు కూడా పునఃప్రారంభం అవుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు కాకుండా మరి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ఊరు బడిలోనే మరి టెట్, బీడీ, డిఎస్సి మరి రాసి మంచి ఉన్నత చదువులు చదివినటువంటి చదువులు చెప్పడానికి ఉపాధ్యాయులుగా వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో పంపించాల్సిందిగా మనవి చేస్తూ ప్రైవేటు పాఠశాలల్లో పక్కింటి పిల్లగాళ్ళు మరి రంగుల బట్టలు వ్యాన్లకు మోజులో పడి మరి పంపిస్తున్నాడు కదా అని చెప్పేసి మనం కూడా మరి వేలకు లక్షల ఫీజులు పెట్టి పంపిస్తాము. దయచేసి అంతకంటే గొప్పగా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల విద్యను బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం మంచి ఆటలతోటి పాటలతోటి విద్యాశాఖ వారు మంచి పిల్లలకు బోధిస్తూ ఉన్నారు. దయచేసి మీ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించాల్సి మనవి చేస్తూ అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత మరి ఇంటి పరిశుభ్రత, ఒంటి పరిశుభ్రత కూడా పాటించాల్సిందిగా మనవి చేస్తూ స్వచ్ఛత కొరకు ప్రణాళిక